నెల్లూరు సిఐటియు కార్యాలయంలో ఎల్ఐసి ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి నెల్లూరు బ్రాంచ్ 2 మేనేజర్ జనార్దన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెంట్స్ అందరూ అభివృద్ధి చెందాలని చెప్పారు. ఎల్ఐసిలో వస్తున్న కొత్త పాలసీలను ప్రజలకు వివరించి పాలసీలు కట్టించాలని చెప్పారు. ఇలాంటి ఇంకా స్ట్రాంగ్గా పొటెన్షియల్గా చేసుకోవాలంటే ఆర్థికంగా కూడా మనం బలపడాలి, స్ట్రాంగ్గా ఉండాలి అనేది వీరన్నిటికీ ఎటు చూసినా సరే మనకి అక్కడికే ఒక మార్పు వస్తుంది. దానికి ఏంటనేది ఈరోజు బెనిఫిట్స్ గురించి, లేకపోతే మనకి ఏం కావాలి, మనం ఈ ఇన్వాల్వ్ ద్వారా ఏ విధంగా సాధించుకోగలగాలి, మన రిక్వైర్మెంట్స్ అనేది మనం చక్కగా వివరించారు. ఇలాంటివన్నీ కూడా ఎప్పుడైతే కార్పొరేట్ లెవెల్లో మేనేజ్మెంట్తో డిస్కషన్కి వెళ్ళినప్పుడు డీటెయిల్గా వాళ్ళు చేపట్టి 1 by 1 చేసుకుంటూ వస్తుంది. ఏజెన్సీ స్ట్రెంత్ని ఎలా కాపాడుకోవాలి, వాళ్ళు ఎలా రిటైన్ చేసుకోవాలి, ఇప్పుడు కస్టమర్ని మనం ఎలా రిటైన్ చేసుకోవాలో ఈ యొక్క ఫోర్స్ కూడా ఆర్గనైజేషన్కి చాలా అవసరం. దాన్ని ఇంట్లో ఉండే లీకేజెస్ని అరెస్ట్ చేసుకుంటూ వీళ్ళు మళ్ళీ వేరే ఇన్స్టిట్యూట్ అంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ అయితే వెళ్ళకుండా ఉండేదానికి బలమైన స్ట్రాంగ్గా ఉండేదానికి డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క టీమ్, ఈ యొక్క ఏజెన్సీ ప్రొఫెషన్ని దాంట్లో ఎప్పుడు కూడా మన వంతు మనందరం కూడా యూనిట్గా ఉంటేనే ఏదైనా సాధించడం అనేది దీనికి చాలా అర్థం లేదు. అయితే అభివృద్ధి బాధ్యత, ఎందుకంటే ఈ విధంగా సరే టీచర్ వెంటనే సిఐటి ఆఫీస్లో సార్ ఉన్నారు. సిఐటి ఆఫీస్లో ఉంటే మేము చేయమాట్లాడతాం అంటే మనకి సంబంధం లేదు. లేదు సార్ మనం సిబిటి చేస్తారా సరే యాక్చువల్గా మనకు గౌరవం పోయింది కదా, అందులో రాత్రి నుంచి యుద్ధ బాధ చేస్తాం. మన వాళ్ళ తర్వాత ఇక మాకు తిరిగే ఉంది. కాబట్టి ఫ్రెండ్స్, దీనంతటి కూడా కార్పొరేషన్ చాలా ఇనిషియేటివ్స్ తీసుకుంటుంది. సెప్టెంబర్ నుంచి ఇంకా కూడా చాలా మార్పులు రాబోతున్నాయి. ఆ మార్పులన్నీ కూడా బీట్ చేయాలి, ఫేస్ చేయాలంటే మీరంతా మార్కెట్ లీడర్లుగా నెంబర్ 1లో ఉండాలంటే మీ యొక్క నాలెడ్జ్ని టెక్నికల్గా డిజిటలైజేషన్కి అప్గ్రేడ్ చేసుకోవాల్సిన బాధ్యత, అవసరము ఎంతైనా ఉంది. అది మనంతటా మనమే చేసుకోవాలి. దానికి సంబంధించినటువంటి కార్యాచరణ కార్యక్రమం, మా సపోర్టు మేము ఆఫీస్లో చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీరు కాకపోతే వెనకబడిపోతాము, మన కస్టమర్లంతా పోయి వాళ్ళ వల్ల పడిపోతారు. చూస్తా మనము ఇదైపోతాం. మొదటి వరకు మీరు అందరూ ఫేస్ చేసిన ఇబ్బంది, సుమారు 15 సంవత్సరాలు ఉండేసరికి కొద్దిమంది మీకు ఫోటో లేకొచ్చారు. అప్పుడంతా మీకు ఫేస్ చేస్తుంటారు, షార్ట్ టర్మ్ పడుతున్నారు. దాన్ని బీట్ చేయాలనే ఉద్దేశంతో గ్యారంటీడ్ ప్రోడక్ట్స్ని కార్పొరేషన్ ఈరోజు రిలీజ్ చేసింది. ఈరోజు మీరు కస్టమర్ దగ్గరికి వెళ్తే 100 రూపీ లేదా కరెన్సీ నోటు ఏ విధంగా అయితే గ్యారంటీ అనేది ఇవ్వడం జరిగిందో, అలాంటి గ్యారంటీ అనేది మన ఎల్ఐసి ఆఫ్ ఇండియా మాత్రమే ఇచ్చింది. దాంట్లో కూడా 3 ప్రోడక్ట్స్, దట్ ఈస్ జీవనోత్సవ్, అమృతపాల్, కిడ్ ఎక్స్ప్రెస్, వీటికి గ్యారంటీ అనేది ముందుగానే డిక్లేర్ చేశారు. మార్కెట్లో మీరు విస్తృతంగా కూడా మార్కెట్ సేల్ చేయాల్సిన అవసరం వచ్చారు. మీరు ఆల్ సాఫ్ట్వేర్ కస్టమర్లు కానీ అలాగే ఉమా కస్టమర్లు కూడా మీరు చేయొచ్చు. కంపారిజన్ చెప్పండి, ఉమాగా ఇవ్వండి, వచ్చి దాంట్లో లేని కొన్ని ఉన్నాయి, దీంట్లో లేని కొన్ని కాంబినేషన్ ప్లాన్స్ కంప్లీట్ చేయండి. మీరందరూ కూడా ఆర్థికంగా బలంగా కావాలనేదే మా యొక్క ఆకాంక్ష. మేము ఉండేది మన సిటీ బ్రాంచ్ 2లో ఎంత స్ట్రాంగ్గా మీరు ఉండాలంటే దాన్ని ఈ యొక్క ప్రొఫెషన్ ద్వారా అంత ఇదిగా మనం ఉండాలి. హయ్యర్ క్లబ్ ఆఫీస్ పెంచుకోండి. ఎందుకంటే తెలియకుండా లీకేజెస్ అయిపోతా ఉన్నాయి. సరెండర్స్, మెచ్యూరిటీస్ నెలకి మన డివిజన్లో ఈరోజు చెప్పే 50,000 పాలసీలు మన బుక్స్లో నుంచి వెళ్ళిపోతున్నాయి. 50,000 డివిజన్కి. కానీ మన డివిజన్లో నెలకి 15,000, 20,000 కొత్త పాలసీలు తయారయ్యేదానికి కష్టపడిపోతున్నాం. 50,000 ఎక్కడ, 15,000 ఎక్కడ, 20,000 వచ్చిందంటే ప్రమాణం చేసినట్టు. దాంట్లో మన బ్రాంచ్లో కూడా చాలా బిగ్గెస్ట్గా ఉంది. అలా లీకేజెస్ వెళ్ళిపోవడం, సరెండర్స్ కూడా మేము కావాలనే డిలే చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ మనసు మారుతుందేమో, 2 రోజులు ఆగితే మళ్ళీ వచ్చినప్పుడు చేద్దాం, ఎలాగో వెళ్ళిపోతున్నాడు, 2 రోజులు ఆగితే నా దృష్టికి వచ్చినట్టు కూడా బ్రేక్ చేస్తాను. కాబట్టి మీరు కూడా సరెండర్స్ ఎంకరేజ్ చేయొద్దు. 2 రోజులు ఉంటుంది మనకి
సింగిల్ ప్రీమియం ఫోకస్ పెట్టండి. ఈరోజు మనం వచ్చి మీకు షేర్ చేసుకున్నాం. ఆల్ పిల్లర్స్ అన్ని కూడా వల్ల గ్రోత్ లెవెల్ వచ్చాయి. Q1 పర్ఫార్మెన్స్ కూడా బాగా ఇంప్రూవ్ అయింది. కానీ కార్పొరేషన్ ఇప్పటి వరకు ఇవ్వనటువంటి అడిషనల్ బెనిఫిట్ రేపు 15వ తారీఖు నుంచి తీసుకుంటాం. ఇది జనరల్ ఆఫీస్ కాదు, సెంట్రల్ ఆఫీస్ కాంపిటీషన్ ఎవ్రీ కాదు 25,000 అండ్ అబౌవ్ ఎంత ప్రీమియం వచ్చినా సరే 5% అనేది ఇవ్వడము చిన్న విషయం కాదు. ఎందుకంటే Q1లో ఉన్న రిజల్ట్ కంటే Q2 రిజల్ట్ అనేది మార్కెట్లో నెంబర్ 1 లీడర్గా ఉండాలంటే మనకి చాలా అవసరం. ఎందుకంటే కార్పొరేషన్ ఎప్పుడైనా వెళ్ళారా నాన్ సింగిల్ మీద 5% ఫస్ట్ టైం ఎంతగా సింగిల్ ప్రీమియం ఇస్తున్నాడు. కానీ ఇప్పుడు నాన్ సింగిల్కి సెకండ్ క్వార్టర్లోనే ఇచ్చాడు 5% ఇచ్చాడు. అది మీకు అది ఇన్కమ్ ట్యాక్స్ అనేది వరకు వస్తుంది, లేదా అక్కడ సిచ్యువేషన్ బట్టి ఆ పార్టీకి స్పెషల్ డ్యూటీ అని చెప్పండి. 25 పాలసీ బుక్ చేసుకోవడం అంటే మనం బిజినెస్ ఏ కాడికి తప్పించుకోవాలి, ఏ బాగా చేసుకోవడం వదలదు. రేపు 15వ తారీఖు మాత్రము మనకి డివిజన్కి ఇచ్చిన టార్గెట్ ఏంటంటే 5% అంటే 600 పాలసీ చేయాలి. మన బడ్జెట్ 12,000 కదా, 12,060 అంటే 600 పాలసీ మనం ప్రొక్యూర్ చేయాలి. కాబట్టి మేము కూడా అన్ని విధాలుగా కూడా అందరితో మాట్లాడుతున్నాం. మీరు కూడా ఈ రోజు గుర్తు రాలేదు. మినిమం 3 తగ్గకూడదు. మినిమం 3 ఏంటిది? ఏంటి 3 లెక్క? మినిమం 3 దంప నాగేశ్వరరావు, తిరుపతి, మహతి ఆడిటోరియం. మీరందరూ ఇండిపెండెంట్ ఉంటారు. రెండోది 5 పాలసీలు కూడా మన దాంట్లో అనౌన్స్మెంట్ ఉంది. ప్లస్ జోనల్ ఆఫీస్ క్యాంపెయిన్ ఉంది. గోకర్ణ ఎవరు చూసారా? గతంలో పెట్టిందా? గోకర్ణ వస్తున్నది లైఫ్లో 20